వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. చైనాపై అదనంగా 65% మించి అమెరికా సుంకాలు, భారత్పై అమెరికా సుంకాలు అదనంగా 27% అని అంటున్న నిపుణులు. భారత్కు అనుకూలంగా మారనున్న వాణిజ్య పరిస్థితులు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారీ వృద్ధికి అవకాశం ఉందా? ఎలక్ట్రిక్ వాహన రంగంలో అవకాశాలు మెరుగుపడతాయా? ప్రస్తుతం అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన పాలనలో సరికొత్త మార్పులు చేస్తున్నారు. వరుస పెట్టి ఒక్కొక్క రంగంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ వస్తున్నారు. ట్రంప్ 2.0లో తన మార్పును స్పష్టంగా ముద్రిస్తున్నారు. చిన్న పెద్ద దేశాల్లోని తేడా లేకుండా భారత్, చైనా, రష్యా ఇలా పెద్ద పెద్ద దేశాలకు సైతం ట్రంప్ తన పాలనతో సుంకాలతో సురుకంటిస్తున్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సుంకాల భారం చైనాపై ఎక్కువగా పడుతుంది. దీనివల్ల భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాలు తెరుచుకున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ భారత్పై 26%, చైనాపై 24% సుంకాలు ప్రకటించారు. చైనాపై అమెరికా సుంకాలు అదనంగా 65% లేదా అంతకంటే ఎక్కువ ఉండగా, భారత్పై సుంకాలు అదనంగా 27% మాత్రమే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారతీయ ఉత్పత్తులకు మరింత గిరాకీ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచుతానన్న తన బెదిరింపులను నిజం చేశారా? తన హెచ్చరికలను డ్రాగన్ పట్టించుకోకపోవడంతో చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధించారా? చైనా వస్తువులపై సుంకాలు మొత్తం 104%కి చేరాయి. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం తెలిపిందా? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం రండి. అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య వాణిజ్య యుద్ధం ట్రంప్ పాలనలో మరింత తీవ్రమైంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచుతానన్న తన బెదిరింపులను నిజం చేశారు. తన హెచ్చరికలను డ్రాగన్ పట్టించుకోకపోవడంతో చైనా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా వస్తువులపై సుంకాలు మొత్తం 104%కి చేరాయి. ఈ కొత్త సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని శ్వేత సౌధం తెలిపింది. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో టెరిఫ్లను ప్రకటించిన ట్రంప్ చైనాపై 34% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికాపై 34% అదనపు సుంకం విధించాలని నిర్ణయించింది. చైనా నిర్ణయంపై తీవ్రంగా మండిపడిన ట్రంప్ ఏప్రిల్ 8లోగా తన నిర్ణయాన్ని డ్రాగన్ వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే అదనంగా 50% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులకు చైనా స్పందించకపోవడంతో అదనంగా 50% సుంకాలు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంపై చైనా ఇంకా స్పందించలేదు. వాణిజ్య భాగస్వామ్య దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు వేసి తమ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. అన్ని దేశాలు తమ వస్తువులపై సుంకాలు తగ్గించాలని ఆయన కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10% సుంకం విధించింది. ఇటీవల పెంచిన సుంకంతో కలిపి చైనాపై మొత్తం సుంకం 54%కి చేరుకుంది. వాస్తవానికి గత సంవత్సరం మార్చితో పోలిస్తే చైనా వస్తువులపై అగ్రరాజ్యం అమెరికా 10% విధించింది. దీంతో చైనాపై అమెరికా విధించిన సుంకంతో కలిపి మొత్తం 54%కి చేరుకుంది. దీంతో ఇప్పుడు మరో 50% పన్నులు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంటే కేవలం 7 రోజుల వ్యవధిలోనే డ్రాగన్ కంట్రీపై మొత్తం సుంకాలు 104%కి చేరుకోవడం గమనార్హం. తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టిన ట్రంప్ చైనా కూడా తమతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తుందని, కానీ దానిని ఎలా ప్రారంభించాలో వారికి తెలియదని, వారి పిలుపు కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. అధిక సుంకాలతో తమను బింజింగ్ దోపిడీ చేసిందని ట్రంప్ పదే పదే ఆరోపిస్తున్నారు. మరోవైపు సుంకాలపై తాము చివరి వరకు పోరాడుతామని ఇప్పటి వరకే చైనా ప్రకటించింది. ట్రంప్ హెచ్చరికలను బ్లాక్ మెయిల్ గా అభివర్ణించింది. చైనాపై సుంకాలు పెంచాలనే అమెరికా బెదిరింపులకు పాల్పడి తప్పుల మీద తప్పు చేస్తుంది. ఇది అమెరికా బ్లాక్ మెయిలింగ్ స్వభావమని మరోసారి బయటపెట్టింది. అమెరికా తన దారికి తెచ్చుకోవాలని భావిస్తే
చైనా చివరి వరకు పోరాడుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.